హాయ్ అండి. ఇది కూడా ఒక రియల్ లైఫే అండి. నేను ఒకరోజు బయటికెళ్తున్నప్పుడు ఒక ఆవిడ చెప్పిందండి. నా భర్త నన్ను కొట్టాడండి. నేను అతనికి దూరంగా ఉండి పిల్లల్ని తీసుకొని జాబ్ చేసుకుంటూ ఉంటున్నానండి అని చెప్పింది. ఆ అమ్మాయి ఎంత తప్పు చేసిందో నాకు తెలియదు కానీ, అది మాత్రం తప్పేనండి. భర్తకు దూరంగా ఉండడం 2 ఇయర్స్ అయిందంటండి. వాడు డైవర్స్‌కి అప్లై చేస్తున్నాడంట వెధవ. కాకపోతే ఒక్కటి చెప్తున్నాను, ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాను, డైవర్స్ అనే ఆప్షన్‌కెళ్ళొద్దు అని చెప్తున్నాను. భార్య కూడా అలా దూరంగా ఉండకూడదండి. తప్పు అసలది. చూడండి, మీరు గొడవ పడుతున్నారు కరెక్టే. కానీ మీ పిల్లలకి రైట్ లైఫ్ ఇస్తున్నారా అనేది ఒక్కటి ఆలోచించండి. సరే, సంపాదించి పెడతావు, వాళ్ళని సాదుతావు ఒక స్టేజ్ వరకు. మామూలు స్టేజ్ వరకు మాత్రమే తీసుకురాగలుగుతావు తల్లి నువ్వు ఎందుకంటే నీ జీతం తక్కువ ఉంటుంది. చిన్న జాబు, టీచర్ జాబు. ఆ పిల్లల్నిద్దరిని నేను చాదాలి. ఎక్స్పెన్సివ్ లైఫ్ అది. నేను అలా అని భర్తకు లొంగిపోమని చెప్పట్లేదు. కానీ ఒక తల్లిగా ఆలోచించు. పిల్లలకి తండ్రి ప్రేమని, తల్లి ప్రేమని కలిసి ఇచ్చేది అది వేరుగానే ఉంటుంది. నువ్వు అలాగా ఉండి మీ ఫాదర్ ఏడి అంటే ఆ పిల్లలు ఏం చెప్తారమ్మా? మా ఫాదర్ వచ్చారు ఫంక్షన్స్‌కి కానీ, యాన్యువల్ డేకే కానీ, ఏదన్నా చిన్న చిన్న స్కూల్‌లో ఫంక్షన్స్ ఉంటాయి. ఆ పిల్లలు తండ్రి రాకపోతే ఎంత బాధపడతారో ఆలోచించండి. మా నాన్న ఇలాంటి వాడని ఎంత బాధపడతారో మీరైనా భర్తలైనా ఆలోచించండి. ప్లీజ్ ఒక్కటే చెప్తున్నాను పేరెంట్స్‌కి, పిల్లలున్న తల్లిదండ్రులకి, దయచేసి విడిపోవద్దు. మీరు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు అట్లా విడిపోయి? మీరెంత తప్పు చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి విడిపోవద్దు. ఉండండి, ఎంతవరకైతే అంతవరకు కలిసి ఉండండి. ఏంటండి విడిపోతే ఏమొస్తుంది మీకు? నాకు అర్థం కాదు. ప్రశాంతత వస్తుందా? అది కాదండి. అది మీరు అనుకుంటున్నారు కానీ అది ఎప్పటికీ ఉండదు. ఏదైనా కొత్తది మనము లైఫ్‌లోకి ఎంటర్ చేయించుకున్నప్పుడు దానికి ఇంకా డబుల్ డిస్టర్బెన్స్ వస్తుంది. నేను చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్‌తో చెప్తున్నాను. ప్లీజ్ ఉన్నదాంతో అడ్జస్ట్ కావడమే. అందులో ఉన్న సంతోషము, సంతృప్తి ఇంకో దాంట్లో ఉండదండి. మీరు లోపల ఏదో ఒకటి కోల్పోయారని అనుకుంటున్నారు కానీ ఏదీ కోల్పోలేదు. ఆలోచించండి, కంపేర్ చేసుకోండి వేరే వాళ్ళతోటి. నా లైఫే బెటర్ కదా, వేరే ఆడవాళ్ళ కంటే నా భార్యే బెటరే కదా అని ఆలోచించుకోండి. భార్యలైనా సరే వేరే భర్తల కంటే నా భర్తే బెటర్ కదా అని ఆలోచించుకోండి. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల కోసం ఆలోచించండి. తల్లికి బూదివంత సహనం, ఓపిక ఉండాలి. తండ్రికి శివునికి ఉన్నంత కోపం ఉంటుంది, నేను కాదనను. కానీ శివునికి ఉన్నంత ఓపిక కూడా మగవాళ్ళకు ఉండాలి. ఆయనకు ఓపిక లేనిది ఈ సృష్టి ఎప్పుడో లేకపోతే అవునా కదా? తప్పు చేస్తున్నారు. డైవర్స్ తీసుకొని తప్పు చేస్తున్నారు. సొసైటీకి మీరు రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నారు. మీరు తప్పుడు మనుషులని ప్రూవ్ చేస్తున్నారు. అంతే నా ఉద్దేశం. అలాంటి వాళ్ళు తప్పుడు మనుషులే. డైవర్స్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళ మనసులో ఏదో చెడు ఉద్దేశం ఉందన్నట్టే. ఎందుకు తీసుకుంటారండి? మనిషికి కష్టాలు, నష్టాలు ఉండవా? ఉంటాయి. తట్టుకోవాలి, ఎదుర్కోవాలి. అవి అప్పటికప్పుడు మర్చిపోవడానికి ట్రై చేయాలి. అప్పుడే లైఫ్‌లో సక్సెస్ అవుతారు. ప్లీజ్ ట్రై టు లిసన్ మీ. భార్యాభర్తలు మంచిగా కలిసి ఉండాలని ఒకే ఒక ఒపీనియన్‌తో చెప్తున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.